అయాం దొరా పెట్టాలి దొరా. నేను లండన్ నుంచి లెగెత్తుకుంటూ వచ్చాను. లండన్ నుంచి ఎలా వచ్చాను అనుకుంటున్నారా? ఇంజిన్లో విమానం మరి వచ్చాను. ఇంజిన్లో విమానం అంటే ఏంటో తెలుసండి మీకు? గాలిపటం. లండన్ నుంచి గాలిపటం మీద లెగెత్తుకుంటూ వస్తాను. ఈ గంటకు చాలా చరిత్ర ఉందండి. గంట మామూలు గంట కాదు. ఇలా ముందు నుంచి పేలిస్తే 3 కిలోమీటర్లు వెళ్తుంది, ఇలా వెనక పేలిస్తే 6 కిలోమీటర్లు వెళ్తుంది, పైకి పేలిస్తే 12 కిలోమీటర్లు వెళ్తుంది. గంటకు చాలా చరిత్ర ఉందండి. మా తాత పుల్లుగోలు విడిచేశాడు. మా నాన్న తాజ్పావును పళ్ళు పచ్చ పీకేశాడు. మరి అలా ఉంటుంది మా వాళ్ళతోటి. అవన్నీ ఏం చేయాలనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారా? అవన్నీ బొమ్మలు కాబట్టి. నేను ఇంటికి వెళ్తే కానీ మా ఆవిడ భోజనం చేయదండి. నేను ఇంటికి వెళ్ళి వంట వేసి పెట్టాలి. నాకు చాలా కోట్లు ఉన్నాయండి, ప్యాంట్లు లేవు. మా ఇంట్లో చిల్లర ఉంటే చేవలు తినేస్తుంది, పదులుంటే పనులు తినేస్తుంది. అందుకని నేను మొన్న ఒక పుత్తట్లో పాడేసి వచ్చాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, గతవాడ కనకదుర్గమ్మ పలుకు, అరుంధతిలో జయజమ్మ పలుకు, పుష్పలో లక్ష్మికి పలుకు, పలకవే పలుకు. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఈ వీరవాసనం మండలంలో మన యొక్క జయప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మరి ఈ యొక్క బుడబుక్కల రామాజోగి ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి ఈ యొక్క కళలలో కళాకారులు రప్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన యొక్క జయప్రకాష్ గారికి జయము కలుగుతుంది మహారాజా, జయము కలుగుతుంది. బుడబుక్కల రామాజోగి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా మీ పిల్ల జల్ల గొడ్డు గోద పాడి పంట ముసలి ముతక వ్యాపార అభివృద్ధి కలిగి మీకందరికీ కూడా జయము కలుగుతుంది మహారాజా, జయము కలుగుతుంది. మహావిష్ణు వంశమే ఈ బుడబుక్కల రామాజోగి. బుడబుక్కల రామాజోగి అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వర్ణం కాదు, ఒక వర్గం కాదు. బ్రాహ్మణ శాయిల, కోమడ శాయిల, పల్లె శాయిల, తురకా శాయిల, మాది సహదేవర శాయిల. సహదేవర శాయిల అంటే ఉదయాన్నే మరి తెల్లవారుజామున వేకువజామున లేచి పలుగర చేసి స్నాన సంధ్యాములు ఆచరించి పిడికిన విభూతి రేఖలు ధరించి గ్రామంలోకి వచ్చి మీలాంటి గ్రామంలో ఉన్నటువంటి మరి దుష్టగ్రహ, వండగ్రహ, మరి దూలగ్రహ ఈ గ్రహాలన్నీ కూడా పట్టి పండించి మీలాంటి మహారాజుల దగ్గరికి వచ్చి రాతల దగ్గరికి వచ్చి రాజాది రాజా రవికల్ప భోజ రాజా సూత్రధామ చెరుకు పంట పండినట్టుగా గంగల్వ పూచినట్టుగా పచ్చని గడ్డి వికసించినట్లుగా గోవును భక్షించినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా ఉన్నది లేనిది చెప్పేవాడే బుడబుక్కల రామాజోగి. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా బుడబుక్కల వేషంతో మీకు జయం కలుగుతుంది మహారాజా. జయము జయము జయము, శుభము శుభము శుభము. సోదమ్మ సోదోయమ్మ సోది కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, పలుకమ్మ పలుకు. జరగబోయేది చెబుతాము, జరిగింది చెబుతాము. భోగ పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సంబరాలు కలగాలి, కనుమ పండుగ కలక వైకుంఠ వైభోదాలని కూడా వారికి జరగాలి. అష్టేశ్వర భోగభాగ్యాలతో మన జయప్రకాష్ గారు ఎళ్ళవేళ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. వారిని చేసే వ్యాపార అభివృద్ధి కూడా చల్లగా ఉండాలి. అంతకంతగా వారు కొన్ని కోట్ల విలువ గల అభివృద్ధి వారు చెందాలని చెప్పి సోదమ్మ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నా నోట పలికిస్తుంది. జయం జయం జయం, శుభం శుభం శుభం. జై సోదమ్మ. యోగ విచారం యోగ విచారం భోగ శరీరం గోపాలం నటమదారం నందకిశోరం నటమదారం నందకిశోరం గౌరి మనోహరం యమునా తీరం గోపాలం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి కదా భాగవతము. భాగవతముగా బాలగా భక్తి, జ్ఞానగా జ్ఞానము, బాలగా వైరాగ్యము, తానగా తత్వము, మూలగా ముక్తి. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముక్తి కదా భాగవతం. అటువంటి భాగవత స్మరణటువంటి రామ కృష్ణ గోవింద పరందమ వసుదేవ అంటూ హరినామ సంకీర్తన చేస్తూ గ్రామ గ్రామాలు తిరిగేవారే హరిదాస్ అంటారండి. ఈ హరిదాస్ ఎప్పుడు వస్తారంటే సంక్రాంతి వస్తారు. ఈ సంక్రాంతి పండుగ అంటే భోగాలు ఇచ్చేది భోగి, సకల సంపదిచ్చే సంక్రాంతి, మన కష్టాలను కలతీర్చేది కనుమ. కాబట్టి మన కష్టాలని కలతేరి ఆనంద సుఖశాంతులతో అందరూ వర్ధిల్లాలని కోరేది ఈ యొక్క సంక్రాంతి పండుగ అండి. ఈ సంక్రాంతి పండుగ రోజున హరిదాసు ప్రతి గ్రామాల్లోనూ ఇలా పక్షుల్లోనూ అన్నింటిలోనూ కూడా ప్రతి ఇళ్లలో తిరిగి వారి యొక్క ఆశీస్సు అందించి వారికి సకల సంపద చేకూర్చేలాగా భావిస్తూ ఉంటారు. అలాగే ఇంతటి చక్కని అవకాశం కల్పించినటువంటి మన జయప్రకాష్ గారండి. ఎందుకంటే మమ్మల్ని ఎక్కడి నుంచో రప్పించి ఈ 3 రోజుల పాటు మాకు జీవన భృతి కల్పించినటువంటి
జయప్రకాష్ గారు కూడా మా ఎందుకు కారణం మమ్మల్ని ప్రోత్సహించారు. వారికి వీరందరికీ కూడా మా యొక్క హరిదాస్